హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పద్మజాజీ. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో సార్. మ్యామ్, 2024లో జరిగిన కొన్ని ఈవెంట్స్ కారణంగా ఫైనాన్షియల్గా చాలామంది ఎదిగారు, నష్టపోయారు, అన్ని రకాలుగా జరిగినాయి. బికాస్ ఫైనాన్షియల్గా చాలా లెసన్స్ వాళ్ళు నేర్చుకోలేదు. అది ఇన్వెస్ట్ చేయడం అయి ఉండొచ్చు, సేవ్ చేయడం అయి ఉండొచ్చు, మనీని ఎలా మేనేజ్ చేయాలో తెలియకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు అనడంలో డౌట్ లేదు. అయితే 2024 మనందరికీ నేర్పించిన కామన్ ఫైనాన్షియల్ మిస్టేక్స్, ఎడ్యుకేషన్ ఓరియంటెడ్ పాయింట్స్ ఏంటో చెప్తారా? తప్పకుండా అండి. సో, నేను ఈ ఈ టోటల్ 2024లో నేర్చుకున్న పాఠాలు, ఫైనాన్షియల్ పాఠాలని చెప్తాను. సో, 5 అయితే నేను ఈరోజు డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వచ్చి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ఫ్లేషన్. మనం ఆల్రెడీ చూసాము. మా మన ఇంటి యొక్క రెంట్స్ పెరిగాయి, గ్రోసరీస్ ప్రైజెస్ పెరిగాయి, ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎక్స్పెన్సెస్ హ్యాస్ గాన్. ఓకే. సో, ఇన్ఫ్లేషన్ ఒకవేళ కనుక ఇండియాలో చూసుకుంటే కనుక 5.49 నుంచి ఆల్మోస్ట్ 5.89 వరకు వచ్చింది. ఓకే. సో, ఈ ఆస్పెక్ట్ని మనం ఎప్పటికీ ఇగ్నోర్ చేయలేని విషయం. సో, దీని మూలంగా నేర్చుకున్న ఫస్ట్ లెసన్ ఏంటి అంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఎ క్లియర్ బడ్జెట్. బడ్జెట్ అన్నది ఎంత ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ మంత్ ఆన్ మంత్ మన యొక్క ఎక్స్పెన్సెస్ని కంట్రోల్గా ఉంచుకోవటం ఎంత ఇంపార్టెంట్. అండ్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ 1-2 మంత్స్లో ఉండే కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవటం ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ ఇయర్లో నేర్చుకోవటం జరిగింది ఇన్ఫ్లేషన్ ద్వారా. అండ్ వాట్ ఆర్ ద సెకండ్ లెసన్, మీరు బాగా ఇంపాక్ట్ అయిన లెసన్ ఏంటి? యా, ద సెకండ్ విల్ బీ అన్ ఎమర్జెన్సీ ఫండ్ అండి. ఎందుకంటే మన యొక్క కార్ రిపేర్స్ కానీ, సడన్ ఎమర్జెన్సీ హాస్పిటల్ బిల్స్ కానీ, ఇవి ఎప్పుడు మనము ప్లాన్ చేసుకుని చేయగలిగింది లేవు. అండ్ అది నా యొక్క నెక్స్ట్ శాలరీ గురించి వెయిట్ చేయదు కూడా. అవును. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో, ఇందులో డెఫినెట్గా ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఆఫ్ 3 to 6 మంత్స్ నాది సపరేట్గా పెట్టుకుని ఉంచుకోవటం అన్నది ఇంపార్టెంట్ అనుకున్నాను. సో, ట్రావెల్ అప్పుడు కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఈ ఎమర్జెన్సీ ఫండ్ నాకు నిజంగా అప్పుడు యూజ్ అయింది. సో, దిస్ ఈస్ ద సెకండ్ లెసన్ విచ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ చాలామందికి లెసన్స్ అనేవి ఎన్ని ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది ఎగ్జాక్ట్గా ఎగ్జాగరేషన్ ఏమీ లేదు. కాబట్టి థర్డ్ లెసన్, ముచ్చటగా మూడో లెసన్ ఏం నేర్చుకున్నారు? అంటే ఈ ఇయర్ వాజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ ఇయర్స్. లైక్ మనము ఇఫ్ ఎట్ ఆల్ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే కనుక ఈక్విటీ హ్యాస్ గివెన్ ఆల్మోస్ట్ సెన్సెక్స్ హ్యాస్ గివెన్ ఏ 10% కైండ్ ఆఫ్ రిటర్న్ ఇఫ్ ఎట్ ఆల్ చూసుకుంటే ఓవరాల్గా. ఓకే, బికాస్ ఆఫ్ డౌన్ఫాల్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ సర్ప్రైజింగ్లీ అవుట్ పర్ఫార్మ్డ్. డెఫినెట్లీ దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అంటే ముఖ్యంగా కమోడిటీస్లో ఈ రేంజ్ ఇంపాక్ట్ అనేది ఈ ఇయరే క్రియేట్ అయిందని చెప్పొచ్చేమో బహుశా. నేను విన్న న్యూస్ ప్రకారం 60% రైజ్ అనేది కనిపించింది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో మేబీ యా, గోల్డ్లో అయితే ఆల్మోస్ట్ 22% రైజ్ వచ్చిందండి. ఈవెన్ సిల్వర్ ఆల్సో ఏ ఇయర్లో లేనంతటి రైజ్ అయితే ఈ ఇయర్ రిటర్న్ ఇచ్చింది. సో, వన్ బేసిక్ లెసన్ విచ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఈజ్ అసెట్ అలోకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము ఎప్పుడైనా ఒకే అసెట్లో ఇన్వెస్ట్ చేసేసి ఇంకొక అసెట్లో ఇన్వెస్ట్ చేయలేక అరే వీ హ్యావ్ రన్ అవుట్ అంటే వి మిస్డ్ ఫోమో కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ అన్నది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో, దాన్ని ఎస్కేప్ చేయాలి అంటే మనం అన్ని అసెట్ క్లాసెస్లోనూ ఈక్వలెంట్గా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అన్నది చేయటం ఇంపార్టెంట్. సో దట్ మనకు యావరేజ్ అవుట్ వీ గెట్ ఎ గుడ్ రిటర్న్. అండ్ వాట్ వుడ్ యూ సే మ్యామ్, ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్ని మీరు అసెట్గా చూస్తారా? అది కన్సంప్షన్ కిందనే చూస్తానండి. డెఫినెట్లీ ఇట్ గివ్స్ ఏ గ్రేట్ జాయ్ ఫర్ ఉమెన్. ఇండియన్ హౌస్ హోల్డ్ చెప్పాలి అంటే చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే గవర్నమెంట్ ఎనీ ఫారెన్ గవర్నమెంట్లో ఎవరైతే ఎంత నిల్వలు ఉంటున్నాయో దానికన్నా ఎక్కువ ఇండియన్ హౌస్ హోల్డ్లో గోల్డ్ యొక్క నిల్వలు ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. సో, ఆ విధంగా కంపేర్ చేసుకుంటే కనుక కన్జంప్షన్ కిందనే నేను చూస్తాను, ఇన్వెస్ట్మెంట్ కింద చూడను. బట్ గోల్డ్ ఈటీఎఫ్లో కానీ లేకపోతే ఎనీ అదర్ కైండ్ ఆఫ్ లిక్విడబుల్ ఫార్మాట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే దాన్ని ఒక అనదర్ అసెట్ ఫార్మ్ కింద చూడొచ్చు. అండ్ డెఫినెట్లీ గోల్డ్ షుడ్ ఆల్సో బీ కన్సిడర్డ్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. అండ్ వాట్ ఈస్ ద ఫోర్త్ లెసన్?
The fourth lesson is like everyone have to plan each and every aspect of your goals very clearly. ఫైనాన్షియల్ గోల్స్. ఫైనాన్షియల్ గోల్స్ అనేవి చాలా క్లియర్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఏదైతే మనం ప్లాన్ చేసుకుంటామో విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ మంత్స్ ద చేంజెస్ విల్ బి దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన యొక్క కాస్ట్ పెరగచ్చు. ట్రావెలే ఉందనుకోండి, ది ట్రావెల్ ఆస్పెక్ట్స్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. అలాగే హాస్పిటలైజేషన్ కానీ ఏదైనా, అండ్ మన చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ కాస్ట్ కూడా చూస్తే కనుక చాలా డిఫరెన్సెస్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఏది ప్లాన్ అయినా చేసుకుంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ అన్నది చేసుకోవాలి, అన్నిటినీ కన్సిడర్ చేయాలి, అండ్ ప్రాపర్ బడ్జెటింగ్ అండ్ అసెట్ అలొకేషన్స్, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ హ్యావ్ టు బి వెరీ మచ్ ఇన్ ప్లేస్. దట్స్ వాట్ ఐ లర్న్డ్. అండ్ ముఖ్యంగా ఫైనాన్షియల్ గోల్స్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు సేవింగ్స్ కంటే కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ మొదలు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బికాస్ మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల, ప్రతిదీ ఇంటర్లింక్డ్. మీరు చెప్పిన విషయాలన్నింటిలో ఎమర్జెన్సీ ఫండ్ అయి ఉండొచ్చు, అసెట్ అలొకేషన్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఓవరాల్ ఫైనాన్షియల్ గోల్స్ని రీచ్ అవ్వడానికి, బెటర్గా రీచ్ అవ్వడానికి, ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ మీరు బాగా నేర్చుకున్న పాఠం? లాస్ట్ థింగ్ ఏంటంటేనండి, లైక్ ట్రావెల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇంపార్టెంట్, టు లివ్ అండ్ ఎంజాయ్ లైఫ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, రైట్? ఓకే. సో ఐ ఫెల్ట్ లైక్ ట్రావెల్ గురించి ఒకవేళ మీరు వెళ్తుంటే అదే ఒక బర్డెన్ కింద, లేకపోతే అది అప్పు చేసి కాకుండా ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే కనుక, ఈ మధ్య కాలంలో నేను చాలా యాప్స్ వచ్చాయండి, ఈజ్ మై ట్రిప్ అనేసి, వేర్ యూ గెట్ చాలా డిస్కౌంటెడ్ కైండ్ ఆఫ్ డీల్స్ వస్తున్నాయి. అలాగే విగో అని వచ్చింది. సో ఈవెన్ దాట్ ఈస్ ఎ రియల్ గుడ్ యాప్. మీరు బెస్ట్ పర్ఫార్మింగ్ అంటే బెస్ట్ డిస్కౌంటెడ్ డీల్ అన్నది మీరు ఇన్వెస్ట్ అంటే రీసెర్చ్ చేసి ఒక ప్రాపర్ వేలో మీరు ప్లాన్ చేసుకుంటే మీ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఎంజాయ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ డ్రీమ్స్. వండర్ఫుల్ మ్యామ్. బహుశా ఈ ఎపిసోడ్కి ఈ పేరు కూడా పెట్టొచ్చేమో, ఈ 5 పాఠాలు నేర్చుకుంటే మీరు నిజమైన ధనవంతుడు అవుతారు అని చెప్పేసి. ముఖ్యంగా వెరీ గుడ్ 5 లెసన్స్ మ్యామ్. అండ్ 2024 కాదు, అప్కమింగ్ ఎన్నో ఇయర్స్కి ఇవన్నీ ఎప్పుడు కూడా నెక్స్ట్ వి ఆర్ జస్ట్ ప్రిపేరింగ్ అవర్ సెల్ఫ్ ఫర్ ద 2025. డెఫినెట్లీ. అండ్ లాంగ్ లాస్టింగ్ లెసన్స్ అని కూడా చెప్పొచ్చు ఇవన్నీ కూడా. ముఖ్యంగా ఏదైనా అవసరం రాగానే చాలామంది అప్పులకు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇఫ్ దే హ్యావ్ ఎమర్జెన్సీ ఫండ్ అది ఉన్నట్లయితే వాళ్ళు ఎన్నో అవసరాలని ఎవరికో దగ్గర చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ మీరు చెప్పిన ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మనం చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఆ పర్సంటేజ్ అనేది చాలా డిఫరెన్సియేషన్ చూపిస్తూ ఉంటుంది. అండ్ మీరు చెప్పిన థర్డ్ లెసన్స్ అయి ఉండొచ్చు. అండ్ ముఖ్యంగా మీరు చెప్తున్న ఈ విషయాల్లో 2024లో ఇంపాక్ట్ చేసిన వాటి అన్నింటిలో కల్లా కూడా ఫైనల్గా ఈ ట్రావెల్ అనేది ఏదైతే ఉందో మనసుకి ఎమోషనల్ కోషెంట్ అందజేయడం చాలా అవసరం అనమాట. డబ్బు ఎందుకు సంపాదిస్తాం? ఒక హ్యాపీ లైఫ్ లీవ్ చేయడానికి, ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఇవి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అని మీరు చెప్పడం చాలా అద్భుతంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్. సో మీకు మీ లైఫ్ని ప్లాన్గా చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ ఫైనాన్షియల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలని డౌట్స్ ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్తో మాట్లాడొచ్చు. సో దానివల్ల ఒక రైట్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు మీ ఫైనాన్షియల్ లైఫ్ని హ్యాపీగా ప్లాన్ చేసుకుంటే ఓవరాల్ లైఫ్ అంతా కూడా సాఫీగా సాగిపోతుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్.